అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెట్రో టీవీ డిబేట్ అవర్. ఇక తెలంగాణ రాజకీయాల్లో సీన్ మారిందా? అన్ని పార్టీల్లో ఒక్కసారిగా యాక్టివిటీ పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి కొండా సుస్మిత వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో మంత్రి సురేఖను కాంగ్రెస్ నుంచి సాగనంపాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బ్రిటన్ పర్యటన నుంచి వచ్చిన ముఖ్యమంత్రి వరుస సమావేశాలతో బిజీ అయ్యారు. ఇటు టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సర్కారు ఫీజు బకాయిలపై దీక్ష చేపట్టారు. 22A భూముల విషయంలో అసెంబ్లీని స్తంభింపజేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణ పాలిటిక్స్ లో ఒక్కసారిగా ఈ వేడి ఏంటి? ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మాజీ మంత్రి చిన్నారెడ్డి పైన చర్యలుంటాయా? అసెంబ్లీని స్తంభింపజేయడం సమస్యకు పరిష్కారం అవుతుందా? మంత్రి పొంగులేటి సమాధానంతో హరీష్ రావు సాటిస్ఫై అయ్యారా లేదా? ఫీజులపై రామచంద్రరావు లడాయి ఫలిస్తుందా? ఇలాంటి అన్ని అంశాలపైన ఈ రోజు మనం చర్చిద్దాం. ఈ రోజు మనతో చర్చలో జాయిన్ అవుతున్నారు మిట్టా నరసయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా మల్లిపాక యాదగిరి గారు, బీఆర్ఎస్ నాయకులు, ఇక సురేష్ యాదవ్ గారు, బీజేపీ నాయకులు, ఫైనల్ గా నర్ర విజయ్ గారు విశ్లేషణ చేశారు. అందరికి నమస్కారం అండి. ముందుగా మనతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు మిట్టా నరసయ్య గౌడ్ గారు. నరసయ్య గారు చెప్పండి. సరే, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి ముందు మాట్లాడుతూ కూడా ఏదైతే ఈ కొండా సురేఖ ఇష్యూ ఏదైతే ఉందో అది పూర్తిగా క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది, అది ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాల్సిందే అని చెప్తుంది. సో ఏ ఉద్దేశంతో అలా అన్నారంటారు? ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఇష్యూ పైన? ముందుగా మీకు ఛానల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే లైన్ ఇచ్చారో మాకు ఆ లైన్ను దాటి మేము మాట్లాడడానికి కూడా వీల్లేదు కాబట్టి క్రమశిక్షణ కమిటీ ఆల్రెడీ ఏదైతే సమాచారం సేకరించిందో, విశ్లేషణ చేసిందో, రిపోర్ట్ తయారు చేసిందో అది ఆల్రెడీ నటరాజన్ గారికి కానీ ఏఐసిసి పెద్దలకు కానీ ఆల్రెడీ ఫార్వర్డ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే దాని మీద చర్చ చేసిన తర్వాత ఏఐసిసి కానీ పిసిసి సమన్వయంతో ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో డిసిప్లినరీ యాక్షన్ కమిటీ, దానికి అందరూ కట్టుబడి ఉండాలనేదే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ విధానం. అంటే ఇప్పుడు వారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ కానీ మిగతా వివరాలన్నీ కూడా హైకమాండ్కు చేరినవి, డిసిప్లినరీ యాక్షన్ కమిటీకి చేరినవి, పిసిసి కమిటీకి చేరినవి. కాబట్టి దీని మీద ఈ సందర్భం ఏంటి, ఎందుకు మాట్లాడారు, దీని వెనకాల ఎవరున్నారు, అసలు వాస్తవాలు ఏమిటి అని విశ్లేషణ చేసి దీని మీద ఒక నిర్ణయం వెలువడుతుంది. అంటే ఆ నిర్ణయం ఏమవుతుంది అనేది వాళ్ళు తీసుకుంటే కానీ మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికి మాత్రము ఖచ్చితంగా ఇది ఒక సీరియస్గా తీసుకున్నటువంటి విషయము. సుష్మిత గారు మాట్లాడినటువంటి విషయము ఇదే కాకుండా రాజగోపాల్ రెడ్డి గారు కానీ చిన్నారెడ్డి గారు కానీ వీరెవరూ మాట్లాడినా అంటే పార్టీని డ్యామేజ్ చేసే విధంగా, నాయకత్వాన్ని కించపరిచే విధంగా, తగ్గించి చూపించే విధంగా ఎవరు మాట్లాడినా వాళ్ళను స్పేర్ చేసే అవకాశం లేదు అని స్పష్టమైన సంకేతాలు ఇప్పటివరకే వెలువడినాయి. కాబట్టి నిర్ణయం ఏమొస్తుందనేది మనం వెయిట్ చేయాలి. నిర్ణయము దాని ఏదొచ్చినా, నిర్ణయం పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా దాన్ని మేము ఖచ్చితంగా హైకమాండ్ చెప్పింది కాబట్టి దానికి మనందరం కూడా కట్టుబడి ఉంటామని ఏకంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. కాబట్టి ఇంకో రకంగా మనం చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వ్యాఖ్యలు చేయడం జరిగింది, దాని ఫలితాలు మనం చూడబోతా ఉన్నాం. మరి ఏం జరుగుతుంది అనేది మాత్రము ఇప్పుడు మనకు మనం చెప్పుకోవడానికి వీలు లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పిన వరకే అంటే ఆయన మాట్లాడుతూ కేటీఆర్ హరీష్ రావులకు అయితే విదేశీ పర్యటనకు పర్మిషన్ ఇస్తారు, మాకెందుకు ఇవ్వట్లేదు అని అంటున్నారు. అసలు ఈ విదేశీ పర్యటన నిరాకరించారు కదా కేంద్రం, దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న సార్. ఎందుకంటే ఈ భారతదేశంలో ఈ రాష్ట్రాల సమూహమే మన దేశం. ఈ రాష్ట్రాలకు ప్రతి రాష్ట్రానికి ఒక ప్రభుత్వం ఉంటుంది, ఆ ప్రభుత్వానికి ఒక హెడ్ ఉంటారు, ఒక ముఖ్యమంత్రి గారు ఉంటారు. వీరు విదేశాలకు వెళ్ళినప్పుడు అంటే అధికారికంగా వెళ్ళినప్పుడు దాని విషయంలో పోతా ఉన్నారనే సమాచారం వాళ్ళు మీకు ఇస్తారు. అంటే ఇప్పుడు ఈ విదేశాంగ శాఖకి ఇవ్వాల్సి ఉంటుంది, దాన్ని ప్రాసెస్ చేసి అనుమతి ఇస్తే వీళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ప్రాసెస్. అయితే ఇక్కడ తెలంగాణ రైజింగ్ అనే ప్రోగ్రాంలో విధంగా పెట్టుబడులను ఆకర్షించడానికి వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి బ్రేక్ వేసింది. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఈ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే సెంట్రల్లో ఉందో ఇది ద్వంద్వ ప్రమాణాలకు మనకు దారి తీస్తా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రి గారికి 7-8 రోజులు అమెరికా వెళ్ళి ప్రచారం చేసుకోవడానికి, అక్కడ వీధులలో ఊరేగడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి విదేశాంగ శాఖ మరి ఇదే తెలంగాణ రైజింగ్ ప్రోగ్రాములో
మేము పెట్టుబడులు తెచ్చుకుంటాం, అక్కడ కలిసి వస్తామని చెప్తే ముఖ్యమంత్రి గారిని ఆపడంలో ఉద్దేశం ఏంటంటే తెలంగాణకు పెట్టుబడులు రాకుండా తెలంగాణను అడ్డుకోవడానికి, తెలంగాణను దంచడానికి, ముంచడానికే ఈ ప్రభుత్వం చేసింది అనేది స్పష్టంగా తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు 25 తారీఖు నుండి ఇప్పుడు మన గుజరాత్ ముఖ్యమంత్రి అక్కడే ఉన్నాడు. మరి ఇంకా రెండో కీలకమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే విదేశాంగ శాఖకు ఒక ముఖ్యమంత్రి విదేశాల టూర్కు సంబంధించి ఒక అప్లికేషన్ ఉంటుంది, దాంట్లో సమాచారం ఇస్తారు. దాంట్లో ఇంగ్లాండ్, అమెరికా. కానీ వీళ్ళు ఏం చేసిరంటే ఇంగ్లాండ్కేమో యూకేకేమో పర్మిషన్ ఇచ్చారు, అమెరికాకేమో పర్మిషన్ ఇవ్వలేదు. అమెరికాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదా అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే ఈ ముఖ్యమంత్రి గారు పోయి న్యూయార్క్ మేయర్ అమ్దానిని కలుస్తారంటే అసలు దీనికి ఏమైనా ఆలోచన ఉందా అండి? అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికాలో ప్రచారం చేసి పెట్టుబడులను ఆకర్షించడానికి పోయినరు కాబట్టి మీరు వెళితే ఆయనకు పెట్టుబడులు రాకపోగా ఆయనకు నష్టం జరుగుతుంది కాబట్టి ఆయన పనంతా అయిపోయిన తర్వాత మీకు ఇష్టం లేదని ఆపినట్టే కదండి. అంటే దీని అర్థం ఏంది? భారతీయ జనతా పార్టీ గుజరాత్ ముఖ్యమంత్రికి ఒక రకంగా సపోర్ట్ చేస్తుంది, తెలంగాణ ముఖ్యమంత్రిని అన్యాయంగా తొక్కేస్తుంది, నొక్కేస్తుంది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. మీకు మీకు యూకేకు అమెరికాకు సంబంధించి ఒకటే కారణం చెప్పినప్పుడు మరి మీరు ఎందుకు యూకేకు అనుమతించిన అక్కడికి ఎందుకు ఇవ్వలేదు? మరి ఇక్కడికి కూడా ఎందుకు పని చేయలేదు? అంటే అక్కడ మీ గుజరాత్ కు సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఉన్నారనే కదా. కాబట్టి నేను ఏమంటాను, వీళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా కూడా గుజరాత్ కు గులాములుగా మారిర్రు. వీళ్ళు తెలంగాణ కొరకు నోరు ఇప్పటం లేదు. 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్కరు కూడా తప్పుడు చేయట్లేదు. ఎంతసేపు రేవంత్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడం, కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయడం చేస్తా ఉన్నారు. మీరు ఈ విషయంలో ఎందుకు మాట్లాడలేదు? ఇలా ముఖ్యమంత్రి గారు యూకేకు అమెరికాకు ఒకటే కారణం చెప్తే మీరు మాట్లాడుతున్న మాటలు ఏందండి? ఇవా మీరు చేసేది? అంటే గుజరాత్ కో న్యాయం, తెలంగాణ కో న్యాయం చేస్తారా మీరు? ఇలా బడేపాయి చోటేపాయి అంటే బడేపాయి చోటేపాయి నెత్తి మీద కూర్చుంటాడా? అంటే తెలంగాణలో పెట్టుబడులు వద్దా? తెలంగాణ అభివృద్ధి చెందొద్దా? ఇక్కడ మీ పార్టీ లేదా? మీ పార్టీకి సగం మంది ఎంపీలు ఇచ్చారు కదా, ఒక్కరు కూడా మాట్లాడరు ఎందుకు? కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఇలా బడేబాయ్ అన్నంత మాత్రాన నెత్తి మీద కూర్చొని తొక్కుతామంటే ఊరుకునే పరిస్థితి తెలంగాణ ప్రజలకు లేదు అని చెప్తా ఉన్నా. సేమ్ కారణం ఇచ్చినప్పుడు ఒక దేశానికి అనుమతించడం ఎందుకు, ఇంకో దేశానికి అనుమతించకపోవడం ఏంది? అంటే మీ గుజరాత్ ముఖ్యమంత్రికి అన్ని పనులు కావాలనే కదా ఇది. కాబట్టి ఇలాంటి అణిచివేత అంటే మీరు కార్యక్రమాల వేదికల దగ్గరికి వెళ్తున్నారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి. అవునండి. ఎవరండి? ఆమ్దాని న్యూయార్క్ మేయరు. న్యూయార్క్ మేయర్ అంటే అక్కడ ప్రజలు ఓటేసి ఎన్నుకుంటేనే కదా మేయర్ అయింది. ఆ మేయర్ ను కలిస్తే యాంటీ నేషనల్స్ అవుతారండి. అంటే ఒక అమెరికాలో ఒక న్యూయార్క్ సిటీకి సంబంధించిన మేయర్ ను కలిస్తే యాంటీ నేషనల్స్ ఎట్లయితారో చెప్పాలి కదా. ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా వీసా డిక్లైన్ చేసిండ్రా? అదే ప్రధానమంత్రి గారికి ఇంతకు ముందు అమెరికా రాకుండా స్టాప్ చేసిరు, వీసా డిక్లైన్ చేసిరు. అలాంటి పరిస్థితి ఏమన్నా ఉన్నదా? ఓపెన్ గా ఎవరిని కలుస్తున్నాము, దేనికి కలుస్తున్నాము, పెట్టుబడులు కావాలి అని బడేబాయి మీరు పర్మిషన్ ఇవ్వమని చెప్తే బడేబాయి మొత్తం చెవులు చెప్పులు అన్ని మూసేస్తా ఉన్నారు మమ్మల్ని. అంటే తెలంగాణలో అభివృద్ధి మీరు కోరుకోవడం లేదా? మీ పార్టీ లేదా? సగం మంది ఎంపీలను ఇస్తే కూడా మీకు ఇంత కూడా ఇది లేదా? ఆమ్దాని కలుస్తారంటారా? ఆమ్దాని ఏమన్నా యాంటీ నేషనల్స్? అక్కడ న్యూయార్క్ సిటీ మేయర్ కదా, ఒక మేయర్ యాంటీ నేషనల్స్ అంటారా అమెరికాకు సంబంధించి? ఏం మాటలన్నీ మాట్లాడేది? అంటే తెలంగాణ మూసేద్దామనే, అంటే తెలంగాణలో ప్రజలు అభివృద్ధి చెందొద్దనేనా, పెట్టుబడులు రావద్దనేనా? ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అమెరికా కనుక పోతే గుజరాత్ నుంచి పోయిన ముఖ్యమంత్రి గారికి ₹1 కూడా రాదు అని తెలుసుకొని భయపడి ఇలా రేవంత్ రెడ్డి గారిని ఆపడం జరిగింది. ఇది అన్యాయం, తెలంగాణకు జరిగిన అన్యాయం. దీని మీద అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్న రామచంద్రరావు గారు ఒకటి మాట్లాడతారు, ఇంకొక ఆయన ఇంకోటి మాట్లాడతారు. ఆమ్దాని యాంటీ నేషనల్స్ ఎట్లయితాయండి? యాంటీ నేషనల్స్ అమెరికాలు ఉంటారండి? ఈ మాత్రం తెలుసుకోకపోతే ఎట్లా? ఈ మాత్రం తెలుసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లా? కాబట్టి ఒకటే ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి జరిగిన అన్యాయం పర్సనల్ అన్యాయం కాదు, ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయంగా తెలంగాణ ప్రజలు భావిస్తా ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే హైదరాబాద్ ఎన్నికలలో వీరికి కర్రు కాల్చి వాత పెడతారు, అప్పుడు కానీ వీళ్ళకి అర్థం కాదు. ఓకే నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నరసయ్య గారు. ఒకసారి విజయ్ గారు
చెప్పండి. సార్, ఒకవైపు బీజేపీ ఏమో ఫీజు బకాయింపుల పైన యుద్ధం చేస్తుంది, మరోవైపు బీఆర్ఎస్ ఏమో 22A భూములు అంటున్నాయి. సో ఈ రెండింటికి సమాధానం చెప్పాల్సిన కాంగ్రెస్ వాళ్ళ గొడవలు వాళ్ళు సర్ది చేసుకునే పనిలోనే ఉన్నారు. అసలు ఎటు వెళ్తున్నాయి తెలంగాణ రాజకీయాలు, ఏ విధంగా చూడాలంటారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాలు రకరకాలుగా జరుగుతున్నటువంటి అంశం. 22Aకి సంబంధించినటువంటిది కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంక్షోభము, బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ వ్యవహారం, పర్యటనకు సంబంధించిన అమెరికా పర్యటనకి ఇవ్వనటువంటి అంశం. ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ అంశాలన్నింటి మీద మాట్లాడతారు అని అన్నారు. కానీ కేవలం విదేశీ పర్యటనలు, అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినటువంటి అంశం మీద మాట్లాడటం జరిగింది. ఒకటైతే జరిగింది, రేవంత్ రెడ్డి వల్ల ఒకటి రెడ్ హ్యాండెడ్ గా 50 లక్షల రూపాయలు దొరుకుతూ తెలంగాణ ఇజ్జతి తీసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ప్లస్ ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రాజకీయ కారణాలు చూపిస్తూ తెలుగు రాష్ట్రాలు 1900 ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ ఏర్పడిన కానించి కేంద్ర ప్రభుత్వము తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అమెరికాకు పోకుండా అడ్డుకున్నటువంటిది రాజకీయ కారణం. ఆ రాజకీయ కారణం రాజకీయ కారణం వల్లే చెప్పడం వల్ల తెలంగాణ ఇజ్జతి పోయింది. తెలంగాణ ఇజ్జతి రేవంత్ రెడ్డి వల్ల పోయింది. ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి, నువ్వు గతంలో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, ఈసారి రాజకీయ కారణం అనుకుంటూ ముఖ్యమంత్రి స్థాయిలో చేయరాని పనులు చేస్తున్నారు. చెప్తున్న ఉద్దేశం ఒకటి, మీరు అక్కడికి పోయి చేస్తున్నది ఒకటి అనేది కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. మీరు న్యూయార్క్ మేయర్ కలవాలంటే కలవండి, అది అఫీషియల్ గా చెప్పి కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అన్అఫీషియల్ గా కొంతమంది మధ్యవర్తులను పెట్టుకొని అపాయింట్మెంట్ ఉంటే అధికారికంగా ఉంటుంది. ట్రంప్దైనా, ఉపాధ్యక్షుడైనా, అధికారికంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది, కలవడానికి ఎవరికి ఇబ్బంది లేదు. కానీ మీరు ఇవన్నీ దొంగచాటుగా చేసిర్రు అనేది కదా. మీరు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ ఎట్లా దొరికిర్రో ఇక్కడ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కూడా మీరు అట్లనే దొరికినట్టు కనిపిస్తుంది ఈ వ్యవహారం. మీరు ఇంకా దీన్ని మీకు ఇంతవరకు రాహుల్ గాంధీ ఖండించలే కదా. మీకు కీలకమైనటువంటి వ్యక్తి, దేశ ప్రతిపక్ష నేత, ప్లస్ మీ పార్టీలో ఖర్గే ఉన్నా కానీ ఖర్గే సీట్లు కేటాయించడు, రాహుల్ గాంధీ సీట్లు కేటాయిస్తాడని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, ఇంతవరకు రాహుల్ గాంధీ ఈ విషయం మీద నోరు మెదపలేదు, నోరు ఖండించలేదు. ఎందుకు ఖండించలే? పార్లమెంట్ లో లేవనెత్తుతారని ఇప్పుడే స్పందించారు. పార్లమెంట్ లో ఉత్తరం లేవనెత్తితే ఏమొస్తుంది? పార్లమెంట్ లో లేవనెత్తి వాళ్ళు రాదు ముందర పెడతారు. అప్పుడు రాదు ముందర పెడతారు. ఏదో ఉత్తుత్తగా ఈ రోజు కొండా సురేఖాంశము 22 అలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వివక్షత చూపిస్తుంది. నేను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద వివక్షత, మోడీ అనే వ్యక్తి సౌతి తల్లి ప్రేమ చూపిస్తుండు, మొత్తం అన్యాయానికి గురి చేస్తుండు తెలంగాణ మీద. ఆ విషయంలో కట్టుబడి ఉంటాం. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రవర్తన, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ఇజ్జత్ తీసిండు. ఈ సమయంలో తెలంగాణ ఇజ్జత్ పోవడానికి కారణం మీరు అక్కడ ఏం చేశారు అది చెప్పాలి. మీరు అఫీషియల్ గా ఇచ్చిన లెటర్ చూపిస్తే ఓకే, అది కాదు కదా. అన్అఫీషియల్ గా ఏం చేసిర్రు? ఇప్పుడు అన్అఫీషియల్దే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటిది. మీరు ఎవరితో మాట్లాడిర్రు? అన్అఫీషియల్ గా ఫోన్లు ఎవరితో మాట్లాడుతున్నారు? ప్లస్ ఒక సీఎం, ఒకవేళ మీరు న్యూయార్క్ మేయర్ ని కలవాలనుకున్నా అఫీషియల్ గా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మన విదేశాంగ విధానం ప్రకారము అక్కడ ఉన్నటువంటి మేయర్ ని కలవచ్చా లేదా అనేది కూడా ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళే కావచ్చు. కానీ మీరు అఫీషియల్ గా కలిసవలసిన కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం ఉంటుంది. ఆ అనుమతి లేదా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పాల్సి ఉండే, మీరు ఒకవేళ ఆ ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఆ ప్రోగ్రామ్ లో కలవకండి అని అఫీషియల్ గా పెట్టుకొని ఉంటే అడిగితే కేంద్ర ప్రభుత్వం అదే తిరస్కరించి మీకున్నటువంటి హోదా ప్రకారము ఆయనను కలవడానికి వీలు లేదు, మీరు కలవద్దు అని చెప్పేవారు. అంటే అఫీషియల్ గా చెప్పనట్టు ఎందుకు ఇవ్వరు? మీరు గతంలో మీరు చదువుకుంటానికి అనుమతి ఇచ్చారు. ఇంకోటి చిన్నగా మాట్లాడతారు ఏంటండి, పక్క పార్టీకి సంబంధించి హరీష్ రావుకి, వాళ్ళు సాధారణ పౌరులు, వాళ్ళు మంత్రులు కాదు, ఏది కాదు, వాళ్ళకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్లు ఉండవు. వాళ్ళు ఒక టూరిస్ట్ లాగా సాధారణ పౌరులాగా పోతారు. వాళ్ళకు గవర్నమెంట్ పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది, అనుమతి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు సాధారణ పౌరులలో ఎవరైనా, ఇప్పుడు మీరైనా మేమైనా ఎవరైనా సాధారణ పౌరులు వెళ్ళిపోవచ్చు. ఈయన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, వాళ్ళకి నవ్వొస్తుంది అసలు. ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళకి అనుమతి ఇచ్చిందంటే వాళ్ళ పౌరులు. హరీష్ రావు, కేటీఆర్ పోయిరు అంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం
వాళ్ళు పౌరులండి, సాధారణ పౌరులుగా పోతారు. పర్సనల్ పని మీద ఎవరు ఎక్కడికైనా పోవచ్చు. దానికి ముఖ్యమంత్రికి ఈయన తెలంగాణ ఇజ్జత్ తీసిండు. తెలంగాణ ఇజ్జత్ తీసిన వ్యక్తి ఇప్పటికి 2 సార్లు రెడ్ హ్యాండెడ్ గా 50 లక్షలతో దొరికి అదొక ఇజ్జతి తెలంగాణకు, ఇదొక ఇజ్జతి. తెలంగాణ ఏం లేకుండా ఇజ్జత్ తీసినటువంటి వ్యక్తిగా చరిత్రలో ఈ అంశం మీద ఇదే అమెరికాకు పోకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకో, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పాలి. ఉత్తనే మన స్టేట్మెంట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, కానీ ఇప్పుడు ఇది అన్నారు. మీరు చెప్పండి, మమతాని అనఫీషియల్ గా కలుస్తానికి, ఇంకోటి వీళ్ళు గతంలో పర్యటించినప్పుడు వీళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా చేసినటువంటి ఇంకా కొన్ని అనైతిక కార్యక్రమాలు చేసిర్రు అని, రాజకీయంగా ఇబ్బంది అయింది దేశానికి అనే అంశము మీరు ఏం చేస్తుంది, దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ప్రజల ముందు పెట్టండి. ఇది ఒక దేశానికి సంబంధించినటువంటి అంశం, ఓ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశం, ఓ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశము. ఇవన్నీ బయట పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఇద్దరు కలిసి ఇంకా ఈడ రాజకీయంగా ఉందని మళ్ళీ ఇంకో అనుమానం కూడా వస్తుంది. మీరు బడే బాయ్ చోటే బాయ్ అని అంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి. ఈడ రాజకీయంగా ఎందుకంటే బడే బాయ్ తో మిలాఖత్ అయిపోయి ఉన్నారు కదా. ఎందుకంటే రాహుల్ గాంధీ అందుకే స్పందించలేదేమో. బడే బాయ్ తో మిలాఖత్ అయి ఉన్నాడు, ఈడ మీరు రాజకీయంగా బాలేదు, పార్టీలందరూ కలిసి నేను దించేస్తట్టున్నారు, లండన్ పర్యటన ఒకటి పూర్తి చేసుకొని రా నాయన అని మోడీయే అమిత్ షానే చెప్పలేము ఈయనకి. అట్లా కూడా జరుగుతుంది కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో. అదే ఇవన్నీ చెప్పకుండా తెలంగాణ ఇజ్జత్ తీసినటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఆ రకంగానే చూడాలి ఈ అమెరికా పర్యటనకు సంబంధించినటువంటి అంశం మీద. అదే విధంగా మిగతా 22A సంబంధించినటువంటి ఈరోజు మాట్లాడినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడింది కక్ష కొద్ది 22A తీసుకొచ్చినట్టే అనిపించింది. ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తం ఎవరి మీదనో ఎవరి భూమిలో ఏవో ఉన్నాయని చెప్పి వాళ్ళ మీద కక్ష పెట్టి తీసుకొచ్చినట్టే కనిపించింది తప్ప మీరు మీకు 2023 డిసెంబర్ 7 వరకు 7 అట్లే పెట్టండి. కొత్తగా ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది? కొత్త ఎట్లున్నాయి? కొత్త అన్ని ఎకరాలు ఎందుకు వచ్చినాయి? అవి చెప్తా అన్నారు, అవి చెప్పలే. మీరు ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి మీరు సేతువారికి మళ్ళీ 1950కి ఇవన్నీ ఎందుకు పోతున్నారు? అంటే ఏదో మీరు కక్ష పెట్టుకొని తీసుకొచ్చినట్టే కనిపిస్తుంది తప్ప, తీసుకొచ్చి మీకు ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళ మీద తీసుకోండి. మొత్తం ప్రైవేటుకి సంబంధించిన వ్యక్తుల ఆస్తులు ఎందుకు పెట్టిర్రు? ఆస్తి హక్కును ఎందుకు హరించేస్తుర్రు? ఇది ఒక ప్రభుత్వం నడుపుతున్నట్టు లేదు. ఓ తీవ్రవాద సంస్థల నాయకులు అయితేనే ఇట్లా చేస్తారు. ఈ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నడిపినట్టు లేదు. ఆస్తి హక్కును హరించడమే అంటే రాజ్యాంగం కల్పించిన హక్కుని ఈ రకమైనటువంటిది కాదు కదా. కొండా సురేఖ విషయం వాళ్ళ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే అదే లేదు. కొండా సురేఖ మీద తీసుకుంటే రాజగోపాల్ రెడ్డి అన్నాడు, రాష్ట్రాన్ని సీమాంధ్ర పాలకుల చేతుల్లో పెట్టారు. రాష్ట్రం పాలకుల చేతులు అంటే చంద్రబాబు నాయుడు చేతుల్లో పెట్టింది ముఖ్యమంత్రి అని. చిన్నారెడ్డి అన్నాడు, డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చిండని. కొండా సురేఖ కూతురు అన్నటువంటిది కళ్ళు నెత్తికెక్కినా. ఈ మూడింటి అంశాల మీద కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా సమాజానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అవును. ఎస్, ఓకే విజయ్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సో ప్రస్తుతం మనతో బీజేపీ నాయకులు ఉన్నారు, సురేష్ యాదవ్ గారు. సురేష్ గారు, సురేష్ గారు, ఇప్పటికీ ముఖ్యమంత్రి కొన్ని వందల సార్లు అన్నారు ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని. సో ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా సేమ్ మళ్ళీ అదే అర్థం వచ్చేలా నా పర్యటన నిలిపివేశారు, అదే హరీష్ కేటీఆర్ అయితే పర్మిషన్ ఇస్తారా కేంద్రం అంటూ కూడా ఆయన అంటున్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ అంశానికి? నిజంగానే ఆయన ఎన్నిసార్లు అంటుంటే ప్రజలు కూడా ఎక్కడో ఒక 100 సార్లు ఇలా చెప్తే ఎక్కడో అరే అవును కావచ్చు కదా అనే ఒక ఆలోచన కూడా వస్తుంది. మరి ఏం చెప్తారు, ఎలా ఖండిస్తారు దాన్ని? ఆయన ఎంపీకి ఎక్కువ ఎంపీపీకి తక్కువ అన్నట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు చూడట్లేరు. మీరు చూసారో చూడలేదో నేను చాలా గమనించిన. ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఎక్కడ కూడా నడుచుకోవట్లేడు. ఆయన టీ షర్ట్లు ఏందో, ఆయన పెద్ద ఏదో ఒక 18 ఏళ్ల పిల్లగాడు కుర్ర పిల్లగాడు వేసినట్టు టీ షర్ట్లు, స్టైలిష్, లక్షల రూపాయలు పెట్టి చెప్పులు, అత సొమ్మాలు దానం చేసినట్టు, కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ముని ఇష్టం వచ్చినట్టు ఈయన రేవంత్ రెడ్డి గారికి ఖర్చు పెట్టుడు, ఆ బయట ఎలక్షన్ల ఏదన్నా బయట స్టేట్లలో ఎలక్షన్ ఉంటే ఇక్కడ కోట్ల రూపాయలు పెట్టి ఆ హెలికాప్టర్లని లీజుకు తీసుకోవడాలు. ఇక మాటలు అయితే అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినట్టు అయితే లేదు. ఆయన చిన్న పిల్లగాడు కాక మండల లీడర్ గా లేకపోతే గ్రామ స్థాయి లీడర్ మాట్లాడినట్టే ఉంటది. నేను అడుగుతున్నాను, నేను స్ట్రైట్ గా కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ ఒక విషయం అడుగుతున్నా సార్. అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ కు వస్తే ఫస్ట్ నేను గతంలో చెప్పిన మీ డిబేట్ లో మెట్రో టీవీ ఛానల్లోనే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, అఖిలేష్ యాదవ్ గారు ఫస్ట్ తెలంగాణలో అడుగు పెడితే ఫస్ట్ ఎవరి దగ్గరకు వస్తాడండి? కేసీఆర్ గారి దగ్గరికి పోతాడు. ఇక్కడ నుంచి మళ్ళీ
రేవంత్ రెడ్డి కాడికి పోతాడు. అదే విధంగా తేజస్వి యాదవ్ బీహార్ లో ఉన్నటువంటి ప్రముఖ లీడర్ అయినటువంటి తేజస్వి యాదవ్ గారు కూడా తెలంగాణకు వస్తే మొదట కేసీఆర్ గారి కాంచి రేవంత్ రెడ్డి గారి కాడికి పోతారు. మమతా బెనర్జీ, స్టాలిన్ ఇట్లా కలిసేదంతా మీతోని, వాళ్ళు తిరిగేదంతా మీతోనే. ప్రచారం చేసేది మాత్రం సిగ్గు లేకుండా, ఇజ్జత్ లేకుండా, ఒక ముఖ్యమంత్రి స్థాయి లేకుండా కాకుండా మేము వాళ్ళు ఒకటే అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇంకో వింత ఏంటంటే చెప్పనా, బీఆర్ఎస్ నేతలేమో కాంగ్రెస్ చూడబాయి అని చెప్పేసి మాకు కోవట్టుకున్నాడు రేవంత్ రెడ్డి, మా కింద పనిచేస్తున్నాను బీఆర్ఎస్ నేతలు అంటారు. వీళ్ళు ఏం చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళము బీఆర్ఎస్ వాళ్ళు మా కింద పనిచేస్తారు, మాతో బీ టీమ్ గా పనిచేస్తారని చెప్తారు. అంటే వీళ్ళిద్దరికీ కూడా మా పార్టీ పేరెత్తంది కూడా పబ్బం గడుపుకోలేరు, బతకలేరు. మా పార్టీని బదనాం చేసుకుంటే బతకాలి ఈ రెండు పార్టీలు కూడా. లేకపోతే వీళ్ళ ప్రజలలోకి వీళ్ళకు మద్దతు ఉండదు, లేకపోతే ప్రజలు వీళ్ళని ఆదరించారు, ఏమైనా మా పార్టీని అమ్మి వీళ్ళు బతికే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికైనా దిగజారుడు రాజకీయాలు బంద్ చేయాలి. రెండోది ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నువ్వు న్యూయార్క్ ఎందుకు పోతున్నావు, అమెరికాకి ఎందుకు పెడతావు బలమైన రీజన్ రాయాలి. నేను న్యూయార్క్ మేయర్ని కలవడానికి పోయినా అని రాశారు. వాళ్ళు రాశారు. ఎందుకు? న్యూయార్క్ మేయర్ ఎవరు? గతంలో భారతదేశం మీద విషం జిమ్మినటువంటి వ్యక్తి, పాకిస్తాన్ గొప్ప దేశం అని చెప్పినటువంటి వ్యక్తురాలు. అంటే ఎవరైతే భారతదేశం మీద విషం జిమ్మినటువంటి వాళ్ళని కలుస్తానంటే ఇష్టం వచ్చినట్టు కలుస్తానని చెప్పేసి లాస్ట్ నిమిషంలో రాస్తే కలవదు కదా. మోదీ గారిని గతంలో మోదీ గారు వెళ్ళినప్పుడు, మోదీ గారి పర్మిషన్ రద్దు చేసినప్పుడు సంకల్ గుర్తుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయం చేస్తుంది. ఇట్లా చిల్లర రాజకీయాలు చేయబట్టే ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇప్పటికిప్పుడు రాయల్ మీడియా సంస్థ ఒకటి సర్వే చేస్తే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే కాంగ్రెస్ కు 11 స్థానాలు కూడా రాని పరిస్థితి ఉంది. అంటే పాలించమని 5 ఏళ్ళు మీకు ఓట్లు వేసినప్పుడు పాలించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మీరు చూడండి ఎంత కుమ్మరాటలో ఏ జిల్లాలో. ప్లీజ్ ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి ఏదైతే యుద్ధం ఉందో, ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించిన యుద్ధ సమయంలో ట్రంప్ మన ఇండియన్ నౌకాదళం పైన దాడి చేశాడు. ఒక 2 నౌకాదళకు సంబంధించినటువంటి సైనికులు కూడా చనిపోయారు, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అందులో. సో ఆ ఇన్సిడెంట్ జరిగిన 2 రోజులకే నరేంద్ర మోడీ వెళ్ళి వాళ్ళని కలిశారు. ఎవరిని? ట్రంప్ని కలిసి మాట్లాడాడు, నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. సో మరి అది కూడా అప్పుడు ఇండియాకి భంగం కలిగించినట్టు వారిని కలిసి మాట్లాడి నవ్వుకుంటూ చేయడం, అది కూడా అలా అవుతుంది కదా మరి. ఒక అంశం సార్, అది ఏం జరిగింది ఏందనేది నా దృష్టిలో లేదు. మేము దాంట్లో డెప్త్ పోలేదలుచుకోలే. ఆ సందర్భం వచ్చినప్పుడు దాని మీద డిబేట్ పెట్టండి, కంపల్సరీ మాట్లాడదాం. కానీ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు జరిగే పరిణామాల మీద మీరు డిబేట్ పెట్టారు, దీని గురించే లేదు. నేను రీజన్ ఏంటంటే ఒకప్పుడు ఇండియా గురించి విషయం చెల్లిన వ్యక్తులని రేవంత్ రెడ్డి కలవడం ఏంటి, అందుకే మేము క్యాన్సిల్ చేసాం అంటున్నారు. సో ఇండియా కలిసిన వాళ్ళని కూడా నరేంద్ర మోడీ వెళ్ళి కలుస్తున్నారు కదా అంటున్నాను. సార్ నేను ఏమంటున్నాంటే మిమ్మల్ని ఇప్పుడు మెట్రో టీవీ ఎండీని కలవాలంటే, మీ ఎండీని కలవాలంటే అక్కడ సెక్యూరిటీకి బలమైన రీజన్, మేము ఎక్కడి నుంచి వచ్చినాం, ఎందుకు కలవాలి, ఏందో అని రీజన్ రాయకుండా మమ్మల్ని లోపలికి పంపిస్తారా సార్ మీరు? మేమెవరో మేము ఎందుకు కలవాలో ఒక రీజన్ చెప్తేనే పంపించేది. సో దేనికైనా వాళ్ళు ఒక అధికారులను అమెరికా అధికారులు ఎవరైతే తెలంగాణ సంబంధించిన అధికారులు అమెరికా ఎలో చేస్తారట, ముఖ్యమంత్రిని ఎలో చేయరంటే ఏ రకంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవాల్సింది. వీళ్ళు చేసే తప్పిదాల వల్ల, వీళ్ళు చేసే తప్పిదాలు చేసుకున్నటువంటి అంశం మీద భారతీయ జనతా పార్టీని రుద్దడం మంచిది కాదు సార్. నేను స్ట్రైట్ గా చెప్తున్నా. వీళ్ళ చాతకంతనం వల్ల ఒకవేళ ఇంకొక అంశం కూడా జరిగింది సార్ ఇక్కడ. ఇప్పుడు కొండా సురేఖ వారు సొంత కుమార్తె మంత్రి, రాష్ట్రంలో కీలక బాధ్యతలు వహిస్తున్నటువంటి మంత్రి కుమార్తె డైరెక్ట్ చెప్తుంది, ముఖ్యమంత్రి సోదరుడు అవినీతి చేస్తుండు, ముఖ్యమంత్రి మీద ఇది చేస్తుండు, ముఖ్యమంత్రి చాతకంతనం ఉంది, ముఖ్యమంత్రి మొత్తం ఫ్రాడ్ చేస్తుండు, పచ్చ కాంగ్రెస్ ఇది అచ్చ కాంగ్రెస్ అని చెప్తుంది. దాంట్లో భాగంగా వీళ్ళ సోనియా గాంధీ లేకపోతే రాహుల్ గాంధీ లేకపోతే ఖర్గే గారు, అరే తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు బాగలేవరు నాయన, నీకు ముఖ్యమంత్రి పదవి పోయేటట్టుంది, నువ్వు క్యాన్సిల్ చేసుకో అని చెప్పొచ్చు. వీళ్ళ అంశం ఏంటంటే వీళ్ళు చేసే అంశం ఏంటంటే అవతల మీద నెట్టడమే వీళ్ళ పని. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఉత్తగా దొరుకుతుంది. ఎందుకంటే మీరు చూడొచ్చు సార్, వీళ్ళు గెలిచిన కన్నా ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్తారు ఏ స్టేట్లన్నా. అదే బీజేపీ గెలిచిన కన్నా ఈవీఎంలు గెలిచినాయి అంటారు. వీళ్ళు ఓడలేక, వీళ్ళు పోరాడి వీళ్ళు ప్రజల మనసులు గెలుచుకోలేక ఓడిపోతేనేమో ఓట్లు ఇది చేశారని చెప్పేసి, ఓట్ చోరీ జరిగిందని, ఈవీఎం జరిగిందని, లేకపోతే ఈ టీము ఆ టీము బి టీం అని చెప్పచ్చు. మీకు ఎంత వింత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోయి కేరళలో ఏమని చెప్పిండు సార్? కేరళలో లెఫ్ట్ లో మాకు బి టీం అని చెప్పిండు. ఎంత సిగ్గులేని మాటలు చెప్పండి సార్. ఎంత ఇక ఆ మాటలు మాట్లాడదలుచుకోవాలి. కానీ దిగజారుతనానికి అక్కడ కూడా కేరళలో కూడా ఫేక్ ప్రచారాలు చేస్తారు వీళ్ళు. అంటే ఫేక్ కు
చిల్లర ప్రచారానికి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. అందుకనే ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు స్ట్రైట్ గా చెప్తున్నారు, ఇస్ ద వరస్ట్ సీఎం, ఇన్ ద ఫెయిల్యూర్ సీఎం అని వాళ్ళే చెప్తున్నారు. అంటే మీ చేతగాంతనాన్ని అవతల మీద నెట్టడం బంద్ చేసుకోండి. ఒకవేళ మీరు మీ పార్టీ అధ్యక్షుడు ఇంత ముందుకు ఒక బీఆర్ఎస్ నేత అన్న మా విజయాన్ని మాట్లాడి చెప్పిండు, మీ పార్టీ అధ్యక్షుడే ఖండించలేకపోయింది. అది నిజమా కాదనేది వాళ్ళకి తెలిసి ఉంటది కదా. నీ పార్టీ ప్రతిపక్ష నేత కూడా ఖండించలేకపోయింది. అంటే అర్థమైంది వీళ్ళ ఫెయిల్యూర్ వల్లనే అది అయిపోయింది. సరైన రీజన్ లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు విదేశాంగ మంత్రి శాఖ గట్టిగా చెప్తుంది ఏ రీజన్ తోనే కొన్ని రూల్స్ ఉండే రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం పోవాలి. నేను పలానా పాకిస్తాన్ ప్రెసిడెంట్ కలుస్తా అంటే నువ్వు రీజన్ చెప్పండి, ఎవరినైనా కలవచ్చు, కానీ రీజన్ చెప్పండి క్యాన్సిల్ చేస్తారు కదా. ఏమిటి కలుస్తుంటే నా పర్సనల్ అంటే అట్లా ఉండదు కదా. నీ దేశం నుంచి ఈ దేశం నుంచి ఇంకో దేశం నుండి ఆయన నీ చుట్టమై ఉంటే, లేకపోతే నీ బంధువు అయి ఉంటే, నీ సడ్డకుడో వియ్యంకుడో అయితే వేరే ఉంటది. కానీ ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని కలవాలంటే 100 రీజన్లు ఉంటాయి సార్. అందుకనే దాని విషయంలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నది. రెండోది, తెలంగాణలో పరిస్థితులు చూడండి సార్, ఏ జిల్లాలో కూడా ఏ మంత్రి కూడా సక్రమంగా పనిచేయట్లేడు, అవినీతి ఉందని చెప్పేసి వాళ్ళే మంచిర్యాలలో మంచిర్యాలలో ఒక ఎమ్మెల్యే మీద ఒక మంత్రి రాపిస్తాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అరుణ్ రెడ్డి, ఇట్లా వర్గ పోరు ఏ విధంగా పీక్ స్టేజ్ లో ఉన్నదో చూడండి సార్ కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ ఎందుకు ఓట్లేసినవరా నాయన? కాంగ్రెస్ అనేది ఇది ఒక దొంగ పార్టీ, ఇది స్కామ్ గ్రేస్. కాంగ్రెస్ కాదు, స్కామ్ గ్రేస్ అనే విధంగా ప్రజలు భావిస్తున్నారు. సో ఇవన్నీ తప్పిదాలు తప్పించుకోవడం కోసం ఎంతసేపు రేవంత్ రెడ్డి అనేటాడు సక్రమంగా ఈ విధంగా వచ్చినాడు కాదు. మీరు వాళ్ళ మంత్రే చెప్పిండు, ఎవరు వెంకరెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ 50 కోట్లకు కొనుక్కొని వచ్చిండని వాళ్ళే చెప్పారు. అంటే సక్రమంగా రావడం చేతగాక అడ్డదారులు మాటలు మాట్లాడడం కాంగ్రెస్ కలవాటు. అందులోనే భాగంగా బీఆర్ఎస్ బి టీం అని చెప్పేసి ప్రచారం చేస్తారు. ఈ గుజరాత్ గులాంగిరి, మరి ఈయన ఎవరి కింద గులాంగిరి చేస్తుండు సార్? ఈయన చేసేది కూడా ఏ రాష్ట్రానికి గులాంగిరి చేస్తుండు? అంటే వీళ్ళ హద్దులు మించి మీరు బీహార్ లో ఏమని చెప్పిండు గుర్తుంది కదా, బీహార్ వాళ్ళ మీద కాంగ్రెస్ చెత్త పర్సంటేజ్ రావడానికి కారణం ఏంది? గతంలో బీహార్ ఎలక్షన్ల ముందు ఈ బీహార్ వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మాట్లాడడంతో అక్కడ ఉన్నటువంటి పీకే ప్రశాంత్ కిషోర్ అనేట ఆయన బీహార్ వాళ్ళ గురించి ఇట్లా మాట్లాడాయని ఆ వీడియోలు సర్క్యులేట్ చేయడంతో ఉన్న కాస్త ఊసిపోయినది వీళ్ళ సీట్లు. అంటే ఈ నోటుతుల వల్ల బీహార్ ఎలక్షన్ లో బీహార్ ఎలక్షన్ లో ఎంత పర్సంటేజ్ కింద పడిపోయింది. అంటే ఈ విధంగా కాంగ్రెస్ ఫేక్ ప్రచారాలు చేస్తుంది. అక్కడ ఎవ్వరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. మీరు సక్రమంగా పనిచేసుకొని మీరు సక్రమంగా ఉంటే ఖచ్చితంగా మీ కథ ఏందో అనేది తెలుస్తారు కదా. అంతేగాని భారతీయ జనతా పార్టీతో పబ్బం కట్టుకోవడం ఆపుకుంటే మంచిది అనేది నా విజ్ఞప్తి. ఓకే సురేష్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సో ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. యాదగిరి గారు, నా మాట వినిపిస్తుందా? చెప్పండి, మీకు వినబడుతుందా? ఎస్, వినిపిస్తుంది. యాదగిరి గారు చెప్పండి, 22A భూముల విషయంలో అసెంబ్లీని స్తంభింపజేస్తామంటూ హరీష్ రావు గారు అంటున్నారు. అసలు ఏంటి, ఇంకా ఇప్పటికే దీనిపైన వివరణ కూడా ఇచ్చింది ప్రభుత్వం. ముందుకు వచ్చి ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా దాని మీద మాట్లాడారు, దానిపైన వర్క్ జరుగుతుంది, దాన్ని పూర్తిగా కూడా సెటిల్ చేస్తాం, పరిష్కరిస్తామంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. సో ఇంకా కూడా మీ అసంతృప్తికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? అసలు జరుగుతుందా లేదా న్యాయం? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, మెట్రో టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిస్సహాయ స్థితిలో ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలకునికి ఏం చెయ్యాలనో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. అందుకోసము ప్రజాపాలన అని చెప్పేసి ప్రజాపాలన పక్కన పెట్టేసి విదేశాలు పర్యటించడం కోసం ముందు పెట్టుకున్నాడు. అదే విధంగా ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా తన సొంత పార్టీలని వారిని ఎవరిని ఏ విధంగా సాగనంపాలి అనే దానికోసం ఒక రకంగా ఒక టీంను తయారు చేసుకుంటున్నాడు. అదే విధంగా రాష్ట్ర సంపదను ఏ విధంగా దోచుకోవాలి అనేది, ప్రజలను ఏ విధంగా దోచుకోవాలి అనే దాన్ని ఉద్దేశించే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడబలుకొని 22A తీసుకొచ్చి దాన్ని ఈ రోజు ప్రజల నెత్తిన పెట్టి దాన్ని తీసుకొచ్చారు. మళ్ళీ మేము పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నేను దాన్ని సమీక్షిస్తామని చెప్పడం అంటే అది తీసుకురావడం ఎందుకు? మీరు సమీక్ష పెట్టడం ఎందుకు? అనేక మంది రైతుల భూములను కూడా 22A చేర్చి మొన్న ఒక మీడియాలో ఒక రైతు మాట్లాడుతున్నారు. దానికి మధ్యలో కాంగ్రెస్ పార్టీ మీడియేటర్లు, కొంతమంది అధికారికంగా ఉన్న వాళ్ళు, ఎవరైతే
ఎకరం 2 ఎకరాలు భూములను కూడా పోయిన వారికి మధ్యవర్తిత్వం వహించి 30% భూమన్నా వదులుకోండి, 30% అక్కడ ఉన్నటువంటి రేటు మీద 30% మాకు అప్పచెప్తే మేము ఆ 22A నుంచి తీసివేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారని కొంతమంది రైతులు చెప్తున్న సందర్భం కూడా మనం వింటున్నాం. మీడియా ముఖంగా చెప్తున్న సందర్భం వింటున్నాం. ఎవరి కోసం ఈ 22A ఈ రోజు తీసుకొచ్చిర్రు? ఎవరి లాభం కోసం తీసుకొచ్చిర్రు? ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? ప్రభుత్వానికి ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే అసలు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఉన్నటువంటి రెవెన్యూ మంత్రికి తెలియకుండా, క్యాబినెట్ మంత్రులకు తెలియకుండా, ముఖ్యమంత్రి గారికి తెలియకుండా 22A వచ్చిందా? మళ్ళీ దాన్ని సమీక్షించుకోవాలనా? ఇలాంటి ప్రభుత్వమేనా ఈ తెలంగాణ ప్రజలు కోరుకున్నది? అదే విధంగా ఏ దానికోసమైనా ఎక్కడైనా సరే ప్రజా సంక్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించని నాయకుడు రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకంటే ఎంతసేపు దాచుకోవడం కోసమే ఈ రోజు ఈ క్యాబినెట్ పనిచేస్తుందని చెప్పేసి స్వయాన వారి క్యాబినెట్ మంత్రులు ఉన్నటువంటి మంత్రి కూతురు గారే చెప్పింది కదా, 200 కోట్ల భూమి ఈ రోజు ముఖ్యమంత్రి కుటుంబం దోచుకుంటుందని చెప్పేసి. ఇంకేం కావాలండి? ప్రజలు తిడుతున్నారు, ప్రజలలో వ్యతిరేకత వచ్చింది, మంత్రివర్గంలో వ్యతిరేకత వచ్చింది, పార్టీలో వ్యతిరేకత వచ్చింది. ఈ రోజు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను ఏదైతే అంటే బీఆర్ఎస్ లో కూడా వ్యతిరేకత వచ్చింది కదా, అందులో నుంచి వచ్చిన ఒక పార్టీ మెంబర్ సేమ్ మహిళా నాయకురాలు కూడా ఇలా బీఆర్ఎస్ పైన అనేక ఆరోపణలు కూడా చేసింది కదా, మరి దాన్ని కూడా సేమ్ అదే విధంగా చూడొచ్చా? మరి ఏమంటారు మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా కవిత అనే నాయకురాలు బయటకు వచ్చారు, ఆవిడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అది చేశారు, ఇది చేశారు, స్కామ్ చేశారని కూడా ఆవిడ కూడా సేమ్ ఇదే కొండా సుస్మిత గారి ఫార్ములానే యూజ్ చేశారు అప్పుడు సేమ్. సో దాన్ని కూడా అదే విధంగా చూడాలంటారా? ఎందుకంటే ఒకరు వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత ఆరోపణలు ఎంతవరకు పూర్తి ప్రభుత్వం పైన నష్టం కలిగిస్తాయని మనం కన్ఫర్మ్ చేసి చెప్పగలం. బీఆర్ఎస్ పార్టీ కుటుంబం నుంచి వచ్చిన వారు మాట్లాడిర్రు అని అంటే పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు ఏం మాట్లాడలేదు. కానీ ఈ రోజు మా ప్రభుత్వం మారిన తర్వాత, ప్రభుత్వంలో మేము లేనప్పుడు వారు ఈ రోజు ముఖ్యమంత్రి గారి పెట్టిన ఆశకు ఏదో రకంగా మా కుటుంబంలో వచ్చిన చిన్న చిన్న విభేదాలను ఒకవేళ పరిష్కరించుకోవాలనుకుంటే మా నాయకుడు కూతురే కాబట్టి తండ్రితోటి కానీ అన్నతోటి కానీ కూర్చొని మాట్లాడుకోవచ్చు. కేవలం మా కుటుంబంలో సమస్యలను ఇంకా దాన్ని ఎక్కువ చేసి వారికి అనుకూలంగా ప్రభుత్వానికి ఎట్లయినా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆమె ద్వారా ఆ విధంగా మాట్లాడిపించారు. కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కవిత గారు మాట్లాడలేదు కదండి. కానీ ఈ రోజు కొండా సుస్మిత గారు మాట్లాడింది ఎప్పుడు? ప్రభుత్వంలో ఈ రోజు క్యాబినెట్ మంత్రి, ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారి కూతురు. సరే ఒకవేళ ఆమెకి ఎలాంటి, ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులే చెప్తారు కదా, ఆమె పిల్లకాకి, ఆమెకి ఏం తెలియదు, పార్టీకి సంబంధం లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మరి ఆమెకు సంబంధం లేనటువంటి, పార్టీకి సంబంధం లేనటువంటి ఆమె గురించి సరే నేను పార్టీ గురించి మాట్లాడతలేను కానీ వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే ఒక బీసీ ఆడబిడ్డ మీద మరి పార్టీలో పదవులు అనుభవించుకుంటూ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ప్రజలచే ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు, విప్పులు, ఎమ్మెల్సీలతోటి ఈ రోజు ఆ విధంగా మాట్లాడిపిస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారి బలం ఎంతో ఒకసారి ప్రజలకు అర్థమవుతుంది కదండి. మరి వాళ్ళు 60 మంది పైచిలకు ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి 40 మళ్ళీ వాళ్ళ మీడియాలో వచ్చింది 42 మందికి తోటి వ్యతిరేకంగా కొండా సురేఖ గారి మీద మాట్లాడమంటే పట్టుమని 14 మంది రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు అని అంటే ఎంత ప్రోద్బలంతో ఈ రోజు వారి మీద మాట్లాడిపించారో ఒకసారి ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. ఈ రోజు ఆమె మీద కనీసం ఏదన్నా కానివ్వండి, బట్టి విక్రమార్క గారు ఒక దళిత నాయకుడు, ఒక ఉప ముఖ్యమంత్రి, సరే రేవంత్ రెడ్డి గారు లేరు, సరే ఆమె బాధ చెప్పుకోవడం కోసం వాళ్ళ సమయం అడిగితే కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని అంటే నిజంగా ఈమె మీద ఎంత కక్ష కట్టిందో ఆ పార్టీ ఒక్కసారి ఆలోచన చేయండి. బీసీలను అణగదొక్కుతున్నది, దళితులను అణగదొక్కుతున్నది, ఈ రోజు ప్రజల సంక్షేమాన్ని విస్మరించి అనేక రకాలుగా భూములను దోచుకోవడం కోసం 22A తీసుకొచ్చి విద్య మీద లేకుండా, వైద్యం మీద లేకుండా ఆయన ఎంజాయ్ చేయడం కోసం, విదేశీ పర్యటన చేసుకోవడం కోసం మొన్ననే చెప్తారు కదా, ఆయన విదేశీ అక్కడి నుంచి వాపసు పంపించారంటే మరి అధిష్టానం మరి అక్కడ పోతే సీటు ఎసరవుతుందని చెప్పేసి ఇక్కడ వీరు గ్రూపులు తయారు చేసి సీఎం సీటు పోతుందని అధిష్టానం వినిపించిందా? బీజేపీ కేంద్రం అనుమతి ఇవ్వలేదని చెప్తున్నారు. మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అనుమతితోటి ఇట్లా మళ్ళీ రిటర్న్ పంపించిరా? ఏది జరిగినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలే వారిని ఈ రోజు పార్టీని భూస్థాపితం చేయడం కోసం వారు చెప్పినట్టు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అన్నట్టు కాంగ్రెస్ పార్టీని మోడీ గారితోటి, చంద్రబాబు నాయుడు గారితోటి ములాఖత్ అయి
ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అచ్చ కాంగ్రెస్ ను భూస్థాపితం చేసి పచ్చ కాంగ్రెస్ ను లేపుకోవడం కోసం ప్రయత్నం చేస్తుండు. రేపు రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీకి అనుకూలంగా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుండు. కానీ ప్రజలు చాలా తెలివి కల వాళ్ళు, విఘ్నులు, అన్ని విధాలుగా ఆలోచన చేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి పరిపాలించే నాయకుడు ఎవరు అని చెప్పేసి వారికి పూర్తి స్థాయిలో అర్థమైంది. గతంలో మనం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి సబ్బండ వర్గాలను అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడిని మనం ఈ కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ఈ రోజు మనం మోసపోయినాం, మనకు వచ్చే సంక్షేమ పథకాలను రాకుండా చేసుకుంటున్నాం అని చెప్పేసి ఎన్ని విధాలుగా ప్రజలు క్షోభపడుతున్నారో ఒకసారి తెలుసు. కళ్యాణ లక్ష్మి మీద సుప్రీం కోర్టులో మన పిటిషన్ కూడా వేయలేకుండా ప్రభుత్వం తరఫున వేయకుండా ఉన్నారు అని అంటే మా పార్టీ తరఫున నిరసనలు తెలియజేసినాం. ఈ రోజు 22A మీద ప్రజలకు పూర్తి స్థాయిలో మా నాయకుడు హరీష్ రావు గారు పూర్తిగా మద్దతుగా మేమందరం బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. ఇది ఒక్క సమస్య గురించనే కాదండి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన సొంత కొడంగల్ నుంచి ఏదైతే లగచర్ల భూ వివాదం నుంచి మొదలు పెడితే, హైదరాబాద్ యూనివర్సిటీ భూముల నుంచి మొదలు పెడితే, హైడ్రా మూసి అక్కడ ఉన్నటువంటి హైడ్రా కూల్చివేతల నుంచి మొదలు పెడితే, ఖమ్మం నుంచి మొదలు పెడితే, నల్లగొండ నుంచి మొదలు పెడితే ప్రతి సమస్యల మీద ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు. వాళ్ళ పక్షాన ఇంకా కూడా ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల పక్షాన పోరాటం చేయడం కోసం మేము పూర్తి స్థాయిలో పనిచేస్తాం. ఎస్, ఓకే యాదగిరి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సారీ, మన నర్సయ్య గారు సార్, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టే ముందు చాలా అంచనాలు ఉండే. అసలు ఏదైతే ప్రభుత్వం పైన వ్యతిరేకంగా చాలా ఆరోపణలు వస్తున్నాయి, 22A కానీ లేకపోతే బీజేపీ చేస్తున్న ఫీజు బకాయింపులు కానీ. సో వీటిపైన కనీసం అసలు మాట్లాడతారు, దానిపైన ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనుకున్నాం. కానీ ఎంతసేపు పర్యటన క్యాన్సిల్ అయింది, మాకు కావాలనే కుట్రపూర్తిగా క్యాన్సిల్ చేశారు, లేకపోతే కొండ సురేఖ ఇష్యూ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది. సో ఇవే చెప్తున్నారు. అసలు ఇంకా ఈ ఫీజు బకాయింపులే కానీ లేకపోతే దీనికి సంబంధించిన 22A భూముల పైన కానీ ఇంకా స్పష్టమైన క్లారిఫికేషన్ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో ఇస్తే బాగుండు అని అంటాను. సో ఏం చెప్పాలనుకుంటున్నారు, దాన్ని ఎలా పరిష్కరిస్తారు? సార్, మీరు అడిగినటువంటి అంశాల కంటే ముందు భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి మాట్లాడిన మాటల మీద నేను చెప్పాలనుకుంటున్నా. వాళ్ళు ఏం చెప్తున్నది భారతీయ జనతా పార్టీ అంటే, వాస్తవంగా భారతీయ జనతా పార్టీ అంటేనే ఫేక్ పార్టీ. అది వాట్సాప్ పార్టీ. అది వాస్తవంగా అన్ని అబద్ధాలే, 100కు 100 అబద్ధాలే ఉంటాయి. వాళ్ళ సిద్ధాంతం లేదు, రాద్ధాంతం లేదు, అంత ఒకటిదే. వాళ్ళు చెప్తున్నారు ఆమ్దాన్ని కలుగుతున్నాం అది ఇదంటే. ప్రధానమంత్రి గారు షరీఫ్ను కలిసిండు, అది వాస్తవంగా షెడ్యూల్లో లేదు. వస్తూ ఇమీడియట్గా పోయి షరీఫ్ను కలిసి ఆలింగనం చేసుకున్నాడు. మరి షరీఫ్ గారు, పాకిస్తాన్ ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి షరీఫ్ గారు ఈ మోడీకి ఏమన్నా బంధువా, తడ్డకుడా, అన్ననా, తమ్ముడా? ఎవరనిపోయిందండి మీరు? ఆయన ఏమన్నా భారతదేశం గురించి చెప్పన్నా నిద్రలో కూడా మంచి మాటలు మాట్లాడతారా? ఏ ఉద్దేశంతో పోయిన మీరు అంటే మీకున్న హక్కేంది అక్కడ? రెండో విషయం చెప్తుందండి, పీడీపీ అనే ఒక పార్టీ ఉంటుంది కాశ్మీర్లో. ఆ పీడీపీ పార్టీ ఎప్పుడు కూడా ఆ టెర్రరిస్టులను పాకిస్తాన్ ఎప్పుడు మద్దతు ఇస్తూ ఉంటుంది. అధికార దాహం. నర్సయ్య గారు ఎవరికి మద్దతు ఇస్తుందని వీళ్ళు అన్ని మాకు చెప్పేది నీతులు. 40-50లో వీళ్ళ 1980లో వచ్చిన పార్టీ వీళ్ళు చెప్తే మేము నేర్చుకుంటామా? రెండో విషయం అండి, ఏదో ఎంపీపీకి తక్కువ అది ఇదంటే ఇక నేను మాట్లాడితే ఇంకా బాగుండదు. కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను నోటికి ఏది వచ్చింది కదా అని అది మాట్లాడితే బాగుండదు మిత్రమా. నేనేమంటున్నా, ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నాండి? మాట్లాడే విషయాలు ఇప్పుడు నేను ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడినా, మర్యాదగా మాట్లాడిన సబ్జెక్టు మాట్లాడినా. మీరు ఏం మాట్లాడారు? ఎవరికో ఎక్కువ అంటే ఎవరికో ఏం సినిమా డైలాగులా అండి మీరు మాట్లాడేది? నిజం కాదా అంటున్నా. ఇప్పుడు వీళ్ళు రద్దు చేసింది నిజం కాదా? తెలంగాణకు అన్యాయం చేసింది నిజం కాదా? తెలంగాణకి ఏం ప్రత్యేక ఫండ్స్ ఏమన్నా ఇచ్చిండ్రా? అదే తెలుగు మన పక్క రాష్ట్రానికి సంబంధించి వేల కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. మరి అది కూడా తెలుగు రాష్ట్రమే, ఇది కూడా తెలుగు రాష్ట్రమే కదా. మరి తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు? వరదలు వస్తే వాళ్ళకు 1400 కోట్లు ఇస్తే మాకు 400 కోట్లు ఇస్తారు.
బండి అంటే సంజయ్ నరసింహ గౌడ్ గారు, బీసీ అని నరసింహ గౌడ్ గారు BC అని సింపుల్ గా అధ్యక్షుడు ఒక్క ఉంటే నిమిషం నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ నిజంగానే నిమిషం. మీరు వెళ్లకుండా ఆపేయాలి అంటే మొత్తానికే అసలు విదేశీ పర్యటనే ఆపాలి కదా. సో బ్రిటన్, లండన్ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మిగతా వాటికి ఎందుకు ఆపుతారు? సో దానికి నేను సంబంధించిన అనేది సరైన అదే వివరాలు సార్. మీరు ఇవ్వలేదని కూడా అర్థమవుతుంది కదా. ఒకవేళ ఆపాలనుకుంటే సార్, మొత్తానికే ఆపేయాలి. దాన్ని ఎలా ఏం చెప్తారు మరి దానికి? నేననేది కూడా అదే. ఒకటే వాక్యం అందులో ఉంది, ఒకటే రీజన్ అక్కడ ఉంది. మీరు ఆపితే ఇంగ్లాండ్ కూడా ఆపాలి కదా. ఇప్పుడు దీనికి వేరు ఎజెండా, దానికి వేరే ఎజెండా, ఒకటే. ఇగో వీళ్ళని కలిసేది ఉందని ఉంటది. మీరు విదేశాలకు పోతే, ముఖ్యమంత్రి హోదాలో పోతే ప్రతి విషయం కూడా మీకు తెలిసి ఉంటది. వాళ్ళే అరేంజ్ చేస్తారు. మనం భోంగన ముఖ్యమంత్రి వచ్చిందని వేరే దేశాల నేతలు కలవరు. వీళ్ళు ఫస్టే వీళ్ళు వెళ్తారు, వీళ్ళు ఏర్పాటు చేస్తారు. అవన్నీ తెలిసే జరుగుతాయి. కేవలం గుజరాత్ ముఖ్యమంత్రి అక్కడ ఆయనకి ఇబ్బంది కలగొద్దని ఆపేసిరు. మూడో విషయం చెప్తున్నాడు, భారతీయ జనతా పార్టీ, నేను అంటున్నా, భారతీయ జనతా పార్టీ ఎజెండాలో మీరు టార్చ్ లైట్ వేసి కనుక వెతికితే కూడా సామాన్యుని గురించి అసలు ఉండదు. సామాన్యుని గురించి అసలు ఆలోచన చేయరు. కేవలం సూటుపూటు వాళ్ళ గురించి ఆలోచన చేస్తారు. కేవలం ఇండస్ట్రియలిస్టుల గురించి ఆలోచన చేస్తారు. ఉన్నత వర్గాల గురించి ఆలోచన చేస్తారు. పేద ప్రజల వాళ్ళ ఎలక్షన్ ఎజెండా చూడండి ఏముంటుందో మీకు అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళు చెప్తే మేము నేర్చుకుంటామని. పరిపాలన ఎలా చేయాలో మీరు మాకు చెప్తారా? పరిపాలన ఎలా చేయాలో కాంగ్రెస్ చూసి నేర్చుకోవాలి. రెండో విషయం అంటారు పచ్చ కాంగ్రెస్ అంటున్నారు కదండి. మీ దాంట్లో ఎవరున్నారండి? రఘునందన్ రావు ఎక్కడి నుంచి వచ్చాడు? మీ భారత పార్టీల RSS లో నుంచి వచ్చిందా, లేకపోతే బజరంగ దళ నుంచి వచ్చిందా, లేకపోతే ABVP నుంచి వచ్చిందా? ఆయన జిల్లా అధ్యక్షుడు కదండి అక్కడ. ఒక్క నిమిషం నరసింహ గౌడ్ గారు ఒక్క నిమిషం. సురేష్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. సురేష్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? మధ్య రోజు ఒక్క నిమిషం. ఆయన మీరు అన్న వాటికి ఏదో రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఏం రియాక్ట్ అయితే బ్రేక్ చేస్తున్నా అనుకోవద్దు. ఏమంటున్నా, వారు చెప్పిందంతా నేను విన్నా. నేను మాట్లాడిన తర్వాత మీరు రియాక్ట్ కావాలి. నేను మాట్లాడిన తర్వాత రియాక్ట్ కావాలి. మధ్యలో నేను మాట్లాడింది. అరే అంటే ఆగండి, మీరు ఆగండి. మీరు అబద్ధాలు అరే మీరు మాట్లాడిందంటే సబ్జెక్ట్ లేదు. నాకు అర్థమైంది మీరు ఏం మాట్లాడదలుచుకున్నారో. మీరు మధ్యన రియాక్ట్ అయ్యేదేమో ఇక్కడ. మీరు సబ్జెక్ట్ లేదు. మీరు మాట్లాడిన మొదటి వ్యాఖ్యలోనే మీ విలువలేందో తెలిసిపోయినాయి. భారతీయ జనతా పార్టీ పేరు చెప్పుకొని భారతీయ జనతా పార్టీ ఇజ్జత్ తీస్తున్నారు. సురేష్ గారు ఒక్క నిమిషం నరసింహ గారిని ఫినిష్ చేయండి ఒకసారి. నరసింహ గారు ఫినిష్ చేయండి. ఏం చెప్పాలి? నేను ఏమంటున్నా, భారతీయ జనతా పార్టీ అంటే అందరు ఏమనుకుంటారంటే పార్టీ విత్ డిఫరెన్స్ అనుకుంటారు. కానీ వీళ్ళు వచ్చి దానికి ఏదైనా ఇంతో అంత ఉంటే దాన్ని ఇజ్జత్ తీసి ప్రజెంట్ ఉన్నారు. ఏం సెటైర్లండి, ఏం మాటలండి, సినిమా డైలాగులు అయ్యేమన్నా? మీరు చేసిన ఎన్ని తప్పులున్నాయి? ఏది మీరు అమలు చేసిరు? 2 కోట్ల ఉద్యోగాలు అమలు చేసిర్రా? 15 లక్షల రూపాయల అకౌంట్ వేసిర్రా? లేకపోతే రైతులకు 3 చట్టాలు తెచ్చి వాళ్ళకు కింద పడి మొత్తుకున్నారు కదా, ఏ ఒక్కటన్నా చేసిరా అండి? ఇప్పుడు 10-12 సంవత్సరాలు అవుతుంది. విభజన హామీలు నెరవేర్చిరా మీరు? లేకపోతే తెలంగాణకి ఏమైనా కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చిరా? నేషనల్ హోదా ఇచ్చిందా? మీరు ఇంతకుముందు 12 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చి ఏటీఎం అన్నావు. మరి ఇప్పుడేమైనా చేసిరా? అప్పుడేమైనా చేసిరా మీరు? నేను ఒకటే అంటున్నా, భారతీయ జనతా పార్టీ కేవలము సూటుబూటు వాళ్ళ గురించి మాట్లాడుతుంది. వాళ్లకు మాత్రమే మాఫీలు చేస్తుంది, వాళ్లకు మాత్రమే పనులు చేస్తుంది. అన్ని మాటలు ఒట్టి మాటలు చెప్తుంది. నేను అంటున్నా, చందా చోర్ అని ఇప్పుడు రాముడి పేరు చెప్పుకొని మీరు రాజకీయం చేసే మీరు అంటే మీరు ఏం చేస్తా ఉన్నారంటున్నా. రాముడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. ఇప్పుడు రాముడికి కూడా పంగనామాలు పెట్టిరు. హనుమంతుణ్ణి మీ రథం ముందట డాన్స్ చేపిస్తారా మీరు? విలువల గురించి మీరు, సిద్ధాంతం గురించి మీరు, పరిపాలన గురించి మీరమ్మని చెప్పేది. భారతీయ జనతా పార్టీ తన మర్చిపోయింది, ప్రజలను మర్చిపోయింది. కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడుతుంది. ఎంతసేపు దేశాన్ని మరోసారి విభజించాలని చూస్తుంది. ముస్లింలు హిందువుల మధ్య కుట్టడ పెట్టాలని చూస్తుంది. ఏ ఒక్కరు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మనం విశ్లేషకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు చెప్పండి.
అంటే ఈరోజు ఆ ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా కొండా సురేఖ ఇష్యూ మనం మెయిన్ గా చూసుకుంటే, ఎందుకంటే లాస్ట్ 3-4 కపుల్ ఆఫ్ డేస్ నుంచి చాలా హాట్ టాపిక్ గా మారినటువంటి ఇష్యూ పైన సో ఏదైనా కూడా క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది, ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సిందే అని అన్నారు. సో ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు? ఏమైనా కఠిన చర్యలు ఉంటాయి, దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే అన్నట్టు అన్నారా? లేకపోతే ఏంటి, ఆయన ఏ విధమైనటువంటి స్పందన రాలేదు, కేవలం వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించాలి అని అన్నారు. సో అధిష్టానం ఏ విధమైనటువంటి ఆలోచనలో ఉందని చెప్పుకోవచ్చు కొండా సురేఖ ఇష్యూ పైన? యాక్షన్ తీసుకునే విధంగా కనిపించింది చెప్పినటువంటి తీరుని బట్టి. కుంభనంగా నేను ఉమ్, వెనక నుండి అంత చేస్తా, అదే నేను వచ్చేలోపు యాక్షన్ తీసుకుంటారు అని నేను వెనకంగా అంత చక్రం తిప్పినా రెడీగా ఉంది. ఈ మాట చెప్పినాక ఈ రోజు నైట్కో రేపు ఉదయమో ఏదో నోట్ వస్తుంది అనే విధంగా ఆ కాన్ఫిడెన్స్ తోటి ఆ యాంగిల్లో చెప్పినట్టు మనకు అర్థమైందా. కానీ ఉల్టా అవుతుందా, అధిష్టానం ఎట్లా ఉంది అనేది మనకు విత్ ఇన్ 1 డే ఇవాళ రేపట్లో తెలుస్తుంది. ఒకవేళ ఎందుకంటే ఇంతమంది ఎమ్మెల్యేలు పెట్టి దాదాపు 15-20 మంది ఎమ్మెల్యేలు పెట్టి యాక్షన్ తీసుకోమన్న తర్వాత తీసుకోవద్దు. ఇక్కడ ముఖ్యమంత్రి ఇజ్జతి మరింత పోతుంది, పరువు లేకుండా పోతుంది. అంత ఇక ముఖ్యమంత్రి అంటే హైకమాండ్ లెక్క చేస్తలేదని పోతుంది. ఇక్కడ పరువు కూడా మిగతా వాళ్ళు కూడా లెక్క చేయరు. ఇక ఎవరు లెక్క చేసే భయం ఉండదు, భక్తి ఉండదు. ఆ ఆ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఏమైనా నిర్ణయం తీసుకుంటే తీసుకోవాలి తప్ప అక్కడ ఉన్న లేదా ఇట్లనే ఉన్న సురేఖ మీద కూడా యాక్షన్ తీసుకోలేదనుకుంటే నిజంగానే రేవంత్ రెడ్డి మీద క్రమంగా అసమ్మతి పెంచి పోషిస్తున్నట్టే హైకమాండ్ అయి ఉంటది. ఎవరి మీద యాక్షన్ తీసుకో, ఒక సురేఖ కాదు, నెక్స్ట్ ఒక్క సురేఖ మీద తీసుకున్నా క్వశ్చన్ వస్తుంది. చిన్నారెడ్డి అంతకంటే ఎక్కువ అన్నాడు కదా, నువ్వు డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చినావు అవును. చిన్నారెడ్డి. ఆ తర్వాత నువ్వు ఈ రాజగోపాల్ రెడ్డి కూడా అన్నాడు. రాజగోపాల్ రెడ్డి అంటే ఎమ్మెల్యే పార్టీ కేసు సస్పెండ్ చేయాలి, ఇలా క్యాబినెట్ హోదా ఉంది, చిన్నారెడ్డికి కూడా క్యాబినెట్ హోదా ఉన్నది. రాజగోపాల్ రెడ్డి నువ్వు సీమాంధ్ర పాలకుల చేతుల్లోనే పెట్టేసినావు తెలంగాణ అన్నాడు. అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి రాష్ట్రం. అందుకే కాంగ్రెస్ పార్టీ మరి ఎలాంటి అంటే యాక్షన్ సొంత పార్టీ తీసుకుంటది. వల్ల ఈ విధమైనటువంటి వ్యతిరేకం వాళ్ళు వ్యక్తం చేస్తుంటే అసలు ఫ్యూచర్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సార్? ఎందుకంటే ఇప్పుడు చూస్తే చిన్నారెడ్డి ఇష్యూ కానీ, లేకపోతే రాజగోపాల్ రెడ్డి ఇష్యూ కానీ, కొండా సుస్మిత ఇష్యూ కానీ, సో ఇవన్నీ చూస్తున్నాం. అంతేందుకు రీసెంట్ గా టీపీసీసీ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి నాకు రేవంత్ రెడ్డికి ఎలాంటి గ్యాప్ లేదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఎందుకు, ఎక్కడ ఇదే డిస్టర్బెన్స్ అవుతుంది అంటారు కాంగ్రెస్? మెయిన్ అదే మీరు అంటున్నట్టు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ దగ్గర నుంచి తేడా వస్తున్నది కదా ఇది. రేవంత్ రెడ్డి ఉమ్, తనకు సంబంధించినటువంటి తెలుగుదేశం అసలు సమస్య ఏంది? నువ్వు పరకాల పోయి రేవూరు ప్రకాష్ రెడ్డిని టికెట్ అనౌన్స్ చేసినావు. అదే జగ్గారెడ్డి దగ్గరికి వచ్చి రాహుల్ గాంధీ ఉమ్, నిర్ణయం తీసుకుంటున్నావు. మరి ఆయన తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఈయన కాంగ్రెస్ గా మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి. రాహుల్ గాంధీ కూడా పావుగానే వాడుకున్నట్టు, రాహుల్ గాంధీ విలువ కూడా తీసేసినట్టే రేవంత్ రెడ్డి ఇక్కడ. నువ్వు రాహుల్ గాంధీ పేరు చెప్తే అక్కడ కూడా రాహుల్ గాంధీ పేరే చెప్పాలి. ఓ లేదు నువ్వు సీఎం హోదాలో ఇక్కడ ఉన్నావు చేసినావంటే 2 చోట్ల నువ్వే ప్రకటించాలి. అట్లా చెప్పుకోవడానికి వీలుంటది. ఒక దగ్గర ఒకటి, ఒక దగ్గర ఒకటి చెప్తే తెలుగుదేశం అదే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ అదే. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ వస్తుంది అనేదే చెప్పినటువంటిది కదా. దానికి కౌంటర్‌గా ఈరోజు ఆయనకు సపోర్ట్ చేస్తున్నటువంటి పత్రికలలో కూడా పలుకులు బానే పలికారు కదా. ఈయన రేవంత్ రెడ్డికి తెలుగుదేశం ఓటు బ్యాంక్ ఉన్నది. వీళ్ళు రాజగోపాల్ రెడ్డి జగన్ మనిషి, కాంగ్రెస్ నుంచి వచ్చి జగన్ మనిషి, కొండా సురేఖ జగన్ మనిషి అనే ఒక చెప్పడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆయనకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆహ్, రకరకాల మీడియాకు సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఈ రకంగా అర్థం చేసుకునే తీరు బట్టి కనిపిస్తుంది. ఇక్కడ పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పూర్తి కాంగ్రెస్ మనిషిలాగా వ్యవహరించాడు. పేరు కాంగ్రెస్ పార్టీ అయినా మొత్తం ఎన్డీఏ చీఫ్ మినిస్టర్ కదా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటున్నారు, మోడీ చెప్పినట్టు వింటున్నది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ఇది కాంగ్రెస్ ఉమ్, అందులో నుంచి వచ్చినటువంటిదే ఇదంతా. అసమ్మతి, కొండా సురేఖ ఇదంతా బయటపడుతున్నటువంటి అంశమే అది. ఇక్కడ పార్టీని మొత్తం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతుంది. చాలా ఇబ్బందికర అన్ని అంశాలు రాజకీయంగా. అసలు వీళ్ళు చాలా మంది కొంతమంది బీజేపీలోకి వెళ్ళిపోతారు, కొంతమంది బీఆర్ఎస్ లోకి పోతారు అనే చర్చ ఎందుకు వస్తుంది? క్రమక్రమ లాస్ట్ వరకు రేవంత్ రెడ్డి కూడా బీజేపీలోకే పోతాడు అనేటువంటి అంశం చర్చకి ఎందుకు వస్తుంది? ఇటువంటి అంశాల మీదనే కదా మోడీ వచ్చి సైగ చేయడం, ఒకసారి చూడు అని కలిసి చూడు అని చెప్పడం, ఇవన్నీ ప్లస్ అదానితో ఉన్నటువంటి రిలేషన్స్, ప్లస్ ఇక్కడ మనం నిన్న సేవ్ చేయడం కూడా. జనసేన ఎంపీ కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఏ రకంగా సేవ్ చేసుకుంటూ వచ్చిండండి మొత్తం. అసలు ఉమ్. 4-5 రోజులు మీడియాకు రాలేదు, ఏది రాలేదు. ఆయన అరెస్ట్ చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేటువంటిది. సెక్షన్లు పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టకుండా ఒక నిజంగానే కూడా ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయితే
ఎన్డీఏ అంటే ఎన్డీఏ విజయ్ గారు, ఈ కూటమి 22A భూముల విషయం ఏ విధంగా చూడాలంటారు మరి? అటు స్వయంగా రెవెన్యూ మినిస్టర్ బయటకు వచ్చారు, సరే ఓకే, కొన్ని అవకతవకలు జరిగాయి, దాన్ని సెటిల్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. సో నిజంగా న్యాయం జరుగుతుందా మీ విశ్లేషణ ప్రకారం? ఎట్లా న్యాయం జరుగుతుంది? ఇప్పుడు 22A ఎందుకు సడన్ గా పెట్టారు? ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములు ఉండి ఫైనల్ చేసి ధర ద్వారా చాలా ఉంటే పరిష్కరించి 20 లక్షల ఎకరాలకు తీసుకొచ్చిరని అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టాలి. కొత్తగా ప్రభుత్వ భూములు ఏమున్నాయి? కొత్తగా ప్రభుత్వ భూములు ఏ నుంచి వచ్చినాయి? అది కదా, నువ్వు మళ్ళా 1950కి పోయినావు, 1960కి పోయినావు, సేత్వారికి పోయినావు, వెతికి తెచ్చి పెడుతున్నావు. అంటే ఇంటెన్షన్ వేరే ఉన్నది. ఇంటెన్షన్ మీరు వెతికి ఆల్రెడీ ప్రభుత్వ భూముల నుంచి ఇవన్నీ కోర్టు పరిష్కరించుకొని ఇంత జాబితా ఉందా అనేది. ఈ లోపల ఏం చేస్తున్నారు? మీరే చేయబోతున్నారా అనేది ఒక ప్రశ్న. ఈ నిషేధిత జాబితాలో ప్రజల నుంచి ఇన్ని ఎకరాలు పెట్టినావు, నువ్వే చెప్పినావు. ఇప్పుడు జూబ్లీహిల్స్ మొత్తం పెట్టిర్రు, ఒక 2 ప్లాట్లు పెట్టాల్సింది మొత్తము. జూబ్లీహిల్స్ సొసైటీ మొత్తం 1600 ఎకరాలు పెట్టిర్రు అంటున్నావు. పెట్టాక గొడవ అయితే కదా ఇప్పుడు తీసేసిర్రు. మీరు డిసెంబర్ 2025 నుంచి ఎందుకు ఎంట్రీ చేసిర్రు నిషేధిత జాబితా? మీరు 2023 డిసెంబర్ 7కు అధికారంలో రాకముందు ఏదైతే ఉండేనో నిషేధిత జాబితా అదే ఉంచాల్సినటువంటి అవసరం ఉండే కదా. అంటే మీకు ఇంటెన్షన్ వీళ్ళు గత ప్రభుత్వమో గతంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ఏదో చేసుకున్నారు. ఒకవేళ అట్లా మీకు విచారణలో తెలిసి అవన్నీ తెలిస్తే ఎవరైతే అట్లా చేసుకున్నారో అట్లాంటి ల్యాండ్ల మీదనే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి చూడాలి, విచారణ చేసి చూడాలి. మొత్తం సమాజంలో ఉన్న ప్రైవేట్ ఆస్తులందరినీ కూడా ఒక సర్వే నెంబర్ పెట్టబోయి ఈ సర్వే నెంబర్ పెట్టి తప్పైందని కూడా ఒప్పుకున్నారు. మీరు క్షమాపణ చెప్పిర్రు. మోడీ జాతి క్షమాపణ చెప్పినట్టు రైతు చట్టాల మీద మీరు 22A మీద మీరు తప్పు జరిగిందని క్షమాపణలు చెప్పారు. రాష్ట్ర ప్రజానికానికి క్షమాపణలు చెప్పిర్రంటేనే మీరు ఉద్దేశపూర్వకంగా తప్పు చేశారు. తప్పు చేసిర్రంటే వెంటనే మీరు మళ్ళీ అప్లై చేసుకొని ఇంటి చుట్టూ మనిషి ఉనికిని, తెలంగాణ పౌరుడి అస్తిత్వాన్ని ప్రశ్నించిర్రు. ఆస్తి అస్తిత్వాన్ని. మీకు నీ ఆస్తి ఉందో లేదో కూడా ఇప్పుడు తెలియదు. నీ ప్లాట్ ఉందో నీ భూమి ఉందో కూడా తెలియని ఒక భయోత్పాతానికి క్రియేట్ చేసి పెట్టిర్రు. వాడిగా దాని చుట్టే తిరగాలిగా. ఇంట్లో కూర్చొని నువ్వు ప్రశాంతంగా ఉన్నా నీ అస్తిత్వాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది. నీ అస్తిత్వాన్ని, నీకు ఆస్తి ఉన్నా లేనట్టు లెక్క చేసి పెట్టింది. దాంతో పౌరులు మొత్తం దాని చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెలెక్ట్ చేసుకొని వాళ్ళ మీద విచారణ చేసి ప్రభుత్వ భూమి అయితే ఓకే. యాదగిరి గారు చెప్పండి. యాదగిరి గారు ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు ఈ 22A భూముల మీద ఎక్కడి దాకా వెళ్దాం అనుకున్నాం? ఎందుకంటే ఇప్పటికే మీరు శ్వేతపత్రం డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇస్తుందంటారా ప్రభుత్వం? దానికి సానుకూలంగా స్పందిస్తుందా లేదా? ఫైనల్ గా ఈ 22A భూముల విషయంలో న్యాయం ఏ విధంగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఫైనల్ గా చెప్పండి. 22A మీద ఖచ్చితంగా మా పార్టీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, హరీష్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకులు మొత్తం ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రభుత్వం దోచుకోవడం కోసం, పేదల భూములు దోచుకోవడం కోసం మాత్రమే 22A తీసుకొచ్చింది. 22A అనేది అది ఇప్పుడు ఉన్నది కాదు, గతంలో ఎప్పటి నుంచో ఉన్నది. కానీ అది కేవలం 22A అనేది ప్రభుత్వ భూములు, అదే విధంగా దేవాలయాల భూములను అన్యాక్రాంతం కాకుండా చూడడం కోసం అది ఎప్పటి నుంచో ఉన్నది. దాన్ని ఇప్పుడు వీళ్ళు కొత్తగా తీసుకొచ్చి ఏం చేసిరంటే ప్రభుత్వ భూములు అనేవి అన్ని ఏది పడితే అది ఉన్నదని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా 22Aలోనే ఉన్నదని చెప్తున్నారు. మరి 22Aలో ఉన్నదంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ప్రజలకు అర్థం కావాలి. మరి ఇప్పుడు ఇల్లును ముఖ్యమంత్రి గారికి తెలియకుండా, రెవెన్యూ మంత్రి గారికి తెలియకుండా 22Aలకు ఎట్లా వచ్చింది? ఒక వెంచర్ చేస్తారు, ఒక వెంచర్ ప్రైవేట్ వ్యక్తులు వెంచర్ చేసిన తర్వాత ఒక ఏదైనా వెంచర్ లో చేసినప్పుడు కొంత భూమి ప్రభుత్వానికి, అదే సర్వే నెంబర్ లో ఉన్నటువంటి భూమిని ప్రభుత్వానికి రిజిస్టర్ చేస్తారు. మొత్తం ప్రభుత్వ భూమి అని చెప్పేసి 22Aలో చేర్చారు. మరి సురేష్ గారు మీరు ఇప్పుడు వారికి ఇలాక కాంగ్రెస్ నేతలు మాట్లాడినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి. మీరు తప్పగా వాళ్ళ పాయింట్స్ కి సమాధానం చెప్పాలి. ఇంతకుముందుకు ఎవరో అన్న ఏం చెప్పాలనుకుంటున్నారు? తొందర ఫినిష్. ఏమంటానంటే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని చేసి సబాబు కాదు. రెండో భారతీయ జనతా పార్టీకి గిలాంటి వాళ్ళు నేర్పాలి. మాకు
సోనియా గాంధీ తెలంగాణ బలిదేవత అన్నది రేవంత్ రెడ్డి గారు కాదా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోతుంటే, కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, సంబరాలు చేసుకోవాలి, దీపావళి పండుగ జరుపుకోవాలనేది రేవంత్ రెడ్డి గారే కాదా? అచ్చ కాంగ్రెస్ అన్నది చెప్పింది ఇవాళ కొండ సురేఖ వారి కూతురు. మేం కాదన్నది. మేము ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉండి మేము మాట్లాడతాం. చిల్లర మాటలు చిల్లర చర్చలకు కాంగ్రెస్ కేర్ ఆఫ్ అడ్రస్. వాళ్ళ దానికి నేను చేసి సమాధానం చెప్తుంటే నేను మాట్లాడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడదని మాట్లాడతారు. మేము ప్రజా పోరాటాలు చేసినటువంటి వాళ్ళం. భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం ఉన్నది. వీళ్ళు మతం గురించి మాట్లాడతారు. అసలు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని వీళ్ళే చెప్తారు. భారతీయ జనతా పార్టీ రాముడి గురించి వీళ్ళ సురేష్ గారు ఫినిష్ చేయనివ్వండి. ఒక్క నిమిషం నర్సయ్య గారు. సురేష్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా ఫినిష్ చేయండి. నర్సయ్య గారు ఒక్క నిమిషం. నర్సయ్య గారు మాట విన్నాం కదా. రన్నింగ్ కామెంట్ ఏంది? ఫినిష్ చేయండి సురేష్ గారు. ఫినిష్ చేయండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? రామాలయం గురించి వీళ్ళు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈ దేశంలో రామాలయం కట్టొద్దు, అయోధ్యలో రామాలయం కట్టొద్దు. థ్యాంక్ యూ సురేష్ గారు. అదేవిధంగా పాలనలో ఉన్న సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్. భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు రాదు. సురేష్ గారు నర్సయ్య గారు సురేష్ గారు నర్సయ్య గారు ఒక్క నిమిషం నర్సయ్య గారు వినిపిస్తుందా? ఇప్పుడు నర్సయ్య గారు ఒక్క నిమిషం. ఎస్ సురేష్ గారు. ఎస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అది చూస్తున్నాం కదా, మొత్తంగానైతే విదేశీ పర్యటన ముగించుకొని రేవంత్ రెడ్డి గారు అయితే వచ్చేసారు తెలంగాణకి. ప్రెస్ మీట్ లో పెట్టి ఇటు ఒకవైపు కొండేశ్వర ఇష్యూ చూసుకున్నా దానిపైన క్రమశిక్షణ కమిటీ దానికి సంబంధించిన పూర్తి నిర్ణయాలు తీసుకుంటే దాన్ని గౌరవించాలని చెప్పారు. అట్ ద సేమ్ టైం కావాలనే నా విదేశీ పర్యటనను క్యాన్సిల్ చేశారు, నేను అమెరికా వెళ్లకుండా అంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు బీజేపీ ఏమో ఖచ్చితంగా ఏదైతే ఫీజు బగాయింపులు ఉన్నాయో అది ఖచ్చితంగా క్లియర్ చేయాలి, లేకపోతే ఎంత దూరమైన వెళ్తామని అటు బీజేపీ చెప్తుంది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ ఏమో 22A భూముల విషయంలో ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చూస్తుంది. మరి చూడాలి. ఇప్పటివరకైతే ఈ రెండు అంశాలపైన కాంగ్రెస్ అధికారికంగా స్పందించలేదు కాబట్టి సో రానున్న రోజుల్లో ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ చేసినటువంటి డిమాండ్లను కాంగ్రెస్ ఏ విధంగా ఎదుర్కొంటుందో కూడా తప్పకుండా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ఇది ఈ రోజు మన స్పెషల్ డిబేట్ అవర్. చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.